రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేను పర్వేజ్ అహ్మద్ ఫ్రమ్ ఆర్టీ క్రైమ్ న్యూస్. సైబరాబాద్ పోలీసులు 45 రోజుల్లో 3.18 కోట్లు. అవును, మీరు వింటున్నది నిజమే. అక్షరాల 3.18 కోట్ల రూపాయల విలువైన 1060కి పైగా దొంగిలించబడ్డ మరియు కోల్పోయిన మొబైల్లను స్వాధీనం చేసుకున్నారు. దొంగిలించబడ్డ మొబైల్ ఫోన్లు సంబంధిత యజమానులకు కూడా ఈ రోజు అంటే శుక్రవారం రోజు అప్పగించబడ్డాయి. డీసీపీ క్రైమ్స్ ఎల్సీ పర్యవేక్షణలో సైబరాబాద్ పోలీసుల సిసిఎస్, ఐటీ సెల్, సోషల్ మీడియా బృందాలు 6వ దశ మొబైల్ ఫోన్ రికవరీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశాయని చెప్పి మనకు సమాచారం అందుతోంది. గడిచిన 45 రోజుల్లో సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అనగా సిఈఐఆర్ పోర్టల్ను ఉపయోగించి దొంగిలించబడ్డ మరియు పోగొట్టుకున్న 1060కి పైగా మొబైల్ ఫోన్లను వారు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. సుమారు 3.18 కోట్ల రూపాయల విలువైన రికవరీ ఫోన్లను సైబరాబాద్ కమిషనర్ కార్యాలయంలో శుక్రవారం రోజు వారి సంబంధిత ఇప్పటి వరకు మనం సైబరాబాద్ కమిషనరేట్లో 9505 ఫోన్ నెంబర్లు మనం అన్బ్లాక్ చేశాము. దీన్ని మా ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు వాళ్ళ టీము, తర్వాత సిసిఎస్ మా శశాంక్ రెడ్డి వాళ్ళ టీము, ఈ రెండు టీంలు కూడా కోఆర్డినేషన్తో ఈ యొక్క మీకు ఇక్కడ పేర్చబడిన వస్తువులన్నీ కూడా వాళ్ళు రికవరీ చేయడం జరిగింది. ఇది చాలా సమయంతో కూడుకున్నది. మనం అంత ఈజీగా ఒక వస్తువు పోతే దొరుకుతుంది. ఇంట్లోనే మనం ఏదైనా ఒక సెల్ఫ్లో ఒక వస్తువు పెడితే మనం దాన్ని 10 సార్లు ఎత్తుకుంటాం. ఎక్కడ పెట్టా, ఇక్కడే పెట్టా, ఎక్కడ అని చెప్పేసి ఫిర్యాదును స్వీకరించారని, తాను దాన్ని తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తామని హామీ కూడా ఇచ్చారని, అయితే వారు వెంటనే చర్యలు ప్రారంభించి తన ఫోన్ని తనకు తిరిగి ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా ఎంతో కృతజ్ఞతలు తెలిపారు. ఇక డీసీపీ క్రైమ్స్ ఎల్సీ నాయక్, సిసిఎస్ ఏసీపీ కె శశాంక్ రెడ్డి, ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు, మాదాపూర్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ సంజీవ్, రాజేంద్రనగర్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ ప్రశాంత్, శంషాబాద్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ పవన్, బాలనగర్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ రాజు, మేడ్చల్ సిఎస్ ఇన్స్పెక్టర్ దాలినాయుడు, సోషల్ మీడియా ఎస్ఐ సెజ్దర్తో పాటు మొబైల్ ఫోన్లను రికవరీ చేయడంలో అత్యుత్తమ కృషి చేసినందుకు ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్లు, మహిళా పోలీస్ కానిస్టేబుల్స్, ఐటీ సెల్ టీం, సిసిఎస్ టీంలతో పాటు సిసిఎస్ బృందం కూడా అభినందనలు ప్రకటించింది పోలీసు శాఖ. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం ఆల్వేస్ స్టే క్లిక్డ్ ఆన్ ఆర్టీ క్రైమ్ న్యూస్.